ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటనలో ఇచ్చిన హామీ ప్రకారం ముంపు గ్రామాల నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే విధంగా జీవో విడుదల చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. మిడ్ మనర్ ముంపు గ్రామాల వారికి డబుల్ బెడ్రూమ్లు 5 లక్షలు కేసీఆర్ ఇస్తానని చెప్పిన చట్టపరమైన కారణాల వల్ల ఇవ్వలేకపోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాల పాలనలో పూర్తిగా విఫలమైందని, రైతు రుణమాఫీ 40% కూడా జరగలేదని తెలిపారు. 6 గ్యారంటీలను అమలు చేయలేని ఏడల ఇంటింటికి ప్రచారం చేస్తామని అన్నారు. మేమందరం కూడా మీతో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య గారికి, అదేవిధంగా మిగతా వేదికపై ఉన్నటువంటి మా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడికి రావడం, అంటే మన జిల్లాకి రావడం, వేములవాడకి దేవాలయాన్ని దర్శించుకోవడము, అంత క్రితము మరి ఇక్కడ అంటే వేములవాడ శాసనసభ్యులుగా గెలిచినటువంటి ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ జిల్లా అంటే పూర్వపు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రివర్యులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి పర్యటన ముందు ఇక్కడికి వచ్చేసి ఒక ముఖ్యమైన విషయాన్ని మేము ప్రకటించబోతున్నాము. ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి మరి నిర్వాసితులకి మేము ఒక సమయంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మరి పర్యటించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా అని చెప్పి హామీ ఇవ్వడము, ఆ హామీని నిలుపుకోలేదు కేసీఆర్ గారు అని చెప్పి మరి ప్రతి ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి కొత్తగా నిర్మించబడ్డటువంటి కాలనీస్లోకి వెళ్ళి మరి మిత్రులు ఆది శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేసీఆర్ గారు ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్లు, మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది. 6 గ్యారెంటీలో కూడా ఒక గ్యారెంటీలో కూడా 33% మాత్రమే మీరు అమలు చేశారు. మిగతా గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాబట్టి మేము మరి 1 సంవత్సర కాలం వేచి చూడాలని చెప్పి కేసీఆర్ గారు కూడా చెప్పిండ్రు. ఎందుకే 1 సంవత్సరం చూద్దామని అన్నాడు కేసీఆర్. కాబట్టి సంవత్సర కాలం చూసినాము. మరి వచ్చే సంవత్సరం మాత్రము తప్పనిసరిగా ప్రజల్ని కదిలిస్తాము, ప్రజల దగ్గరికి వెళ్తాము. గ్రామాల్లోపట ప్రజలకి 6 గ్యారెంటీలు ఎట్లయితే వాళ్ళు ఇల్లు తిరిగి గ్యారెంటీ మీద సంతకం పెట్టి చూపించారో మేము కూడా ఆ గ్యారెంటీ పత్రాలను చూపించుకుంటే దీంట్లో ఏమి వచ్చినాయి మీకు అనేది కూడా ఇల్లు తిరిగి చెప్పేటువంటి కార్యక్రమాలు కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం లోపట ఒక మంచిగా నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఓటమి పాలు చేయడం గల కారణం ఏంటంటే అబద్ధాల మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలకి ఆశ చూపించి మరి కేసీఆర్ గారు ప్రభుత్వం ఓటమి పాలయ్యేటట్టు చేశారు.